హాయ్, అందరికీ నమస్కారము. అలాగే 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు రామకృష్ణారెడ్డి. మాది ధర్మవరం మండలం, అనంతపురం జిల్లా, తుమ్మల గ్రామం. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీకు తెలియజేయడం ఏమనగా, కదిరి 18-12 అనే రకాన్ని ఇక్కడ 8 ఎకరాల్లో సాగు చేశాను. ఈ పంట చాలా దిగుబడినిస్తుంది. ఇంతకు మునుపు ఖరీఫ్లో 1 ఎకరా సాగు చేశాను. ఎకరాకు గాను 40 కేజీల బస్తాలు, 60 బస్తాల దాకా దిగుబడి వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా 8 ఎకరాలు, నాకు ఉండే పొలం మొత్తం 8 ఎకరాలను ఇదే సాగు చేశాను. ఒకసారి దీని పంట ఎలా ఉంటుంది, దిగుబడి ఎలా ఉంటుందో చూడండి. మినిమం 50 కాయల నుంచి దాదాపు 200 కాయల వరకు, మ్యాక్సిమం 200 పైన కూడా కాపు ఉంటుంది. కానీ దీన్ని కొద్దిగా పలుచగా వేసుకోవాలి. మనకు తెలియక కొంచెం ఒత్తుగా వేసుకున్నాము. ఇట్లా పలసగా ఉండేకి చూడండి. ఇది సలబన్ చెట్టు. ఇది 70 రోజుల పంట. ఇది ఒకే చెట్టే. ఇది ఒకే చెట్టే. ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి. ఒకటే చెట్టే. చూడండి, ఇది ఊడలన్నీ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి మొత్తం పంట అంతా పూర్తి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను. రండి. మొత్తం కొమ్మకి ఊడగలు వస్తాయి. ప్రతి ఒక్క కొమ్మకి ఎన్ని ఊడగలు వచ్చినాయో చూడండి. ఎవరన్నా కానీ రైతులు ఈ 18-12 వేసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. మందు కొట్టే అవసరం ఉండదు. ఓన్లీ ఎరువులు బాగా దిగుబడి అవటం వచ్చేదానికి. కాపేమో వస్తుంది, ఇదంతటా అదే కాస్తుంది. మళ్ళీ పూత మందులు ఇట్లాంటివి ఇవన్నీ ఏమో అవసరం లేదు. న్యాచురల్గా దాని స్వభావమే అంత ఎక్కువ ఊడగలు వస్తూనే ఉంటాయి. లాస్ట్ స్టేజ్ అప్పటికి కూడా ఊడలు వస్తూనే ఉంటాయి. ఇది వేరే చెట్టు చూడండి. ఇది దాంట్లో కల్తీ ఉండేది. దీనికి మచ్చ తెగులు ఎలా వచ్చిందో చూడండి. మచ్చ ఈ చెట్టు ఆకులు పెద్దగా ఉన్నాయి, దీని ఆకులు చిన్నగా ఉన్నాయి. దీనికి తెగులు రాదు, ఏం రాదు. పురుగు కూడా తినదు, తెగులు రాదు. ఇది మొత్తం అంతా 70 రోజుల పంట. ఇప్పుడు ఒత్తుంటే
ఎత్తుగా ఉంటే కొంచెం తక్కువ కాపు ఉంటుంది, చెట్టు పెరుగుతుంది ఇట్లా పక్కలకి, కొమ్మలు పక్కలకు రావన్నమాట. అందుకు కొద్ది పలసాగా ఎకరాకు 50 కేజీలు అట్లా వేసుకోవాలి. నాకు తెలియక 70 కేజీలు వేసినాను. 50 కేజీలు అట్లా వేసుకుంటే ఖచ్చితంగా 60 బస్తాలు అట్లా అవుతుంది. ఇక్కడ అన్ని ఎలకలు తోడేసినాయి. ఎలకలు కూడా వేరే చెట్లు కాయలు తిన్నాయి కానీ ఈ కాయలని తినలేదు ఎందుకో మరి.